ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆపరేషన్ వ్యాలంటైన్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఇంకా ఎందుకు రిజిస్టర్ కాలేదు? తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ థీమ్ ను పాన్ ఇండియా పేరుతో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారా? ఫైటర్ పై పన్నట్లు ఆపరేషన్ వ్యాలంటైన్ కు ఐఏఎఫ్ అధికారుల నోటీసుల భయం పట్టుకుందా? మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న యంగ్ హీరోస్ లో ఎప్పుడూ కూడా సరికొత్త కథలతో అలరించే ప్రయత్నం చేసే యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడే అని చెప్పాలి. అలా తానిప్పుడు చేసిన మరో సాలిడ్ ప్రాజెక్టే ఆపరేషన్ వాలంటైన్. దర్శకుడు శక్తి ప్రతాప్ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధమైంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల్లోకి అంతగా వెళ్లలేదు. దానికి మెయిన్ రీజన్ తెలుగువారు ఎప్పుడూ చూడని ఫైటర్ జెట్ కంటెంట్. పాన్ ఇండియా సినిమా కావడంతో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యాక సినిమా జనాల్లోకి వెళ్తుందని వరుణ్ నమ్ముతున్నాడు. అయితే ఈ సినిమాకు ఫైటర్ కు వచ్చిన లీగల్ ఇష్యూస్ వస్తాయనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఐఏఎఫ్ అధికారి సౌమ్యదీప్ దాస్ ఫైటర్ చిత్రంలో శౌర్యాన్ని, పవిత్రతను ప్రదర్శించే సైనిక దుస్తులు వేసుకుని ఫైటర్ చిత్రంలో హీరో హీరోయిన్లు లిప్లాక్ సీన్ లో నటించడాన్ని తప్పుబడుతూ లీగల్ ఫైట్ షురూ చేశారు. అందులో భారత వైమానిక చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు. అలాంటి ఇష్యూనే ఆపరేషన్ వాలంటైన్ కు తగిలేలా కనిపిస్తుంది. ఆపరేషన్ వాలంటైన్ లో బాలీవుడ్ భామ మానిషి చిల్లర్ వరుణ్ తో చిల్అవుట్ అయ్యే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా హీరో హీరోయిన్లు వైమానిక దుస్తుల్లోనే రొమాన్స్ చేశారు, పాటలు పాడారు. కాకపోతే హృతిక్ దీపికాల మాదిరిగా డీప్ గా అయితే రొమాన్స్ సీన్స్ చేసినట్లుగా మనకు కనిపించలేదు. ఒకవేళ ఆ తరహా సీన్స్ లో నటించినా తాజాగా ఫైటర్ కు జరిగిన ఐఏఎఫ్ అధికారుల సీరియస్ వార్నింగ్ తో ఎడిటింగ్ రూమ్ లో రొమాంటిక్ మూమెంట్స్ అన్ని కట్ అయిపోతాయనే చర్చ నడుస్తుంది. ఏదేమైనా కంటెంట్ తో ఈ పాటికే ఆడియన్స్ లోకి వెళ్లాల్సిన సినిమా చిన్నపాటి టెన్షన్ తో ఆడియన్స్ లోకి వెళ్తూ ఉండటం విశేషం.